హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్లో లెమన్ రైస్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఒక్క పులుసు ఉంటే చాలండి, మనం ఎప్పుడు లెమన్ రైస్ తినాలనిపించినా కూడా వెంటనే రైస్లో కలుపుకొని తినేసేయచ్చు. గుడిలో ప్రసాదంలా కూడా తీసుకెళ్ళొచ్చండి. ఇది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమేం కాదు. ముందుగా ఇలా మిక్సీ బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక గడ్డ మొత్తం తెల్లగడ్డలు ఇలా ఒలిచి తీసుకున్నానండి. అలాగే 2 ఇంచుల అల్లం ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. నేను కారం మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి. దాన్ని మొత్తం ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద అందులో ఒక 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక నేను ఒక స్పూన్ తిరువాత గింజలు తీసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, అలాగే శనగపప్పు కూడా తీసుకుంటున్నాను. ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆవాలు చిటుపట్లు ఆడేటప్పుడు ఒక గుప్పెడంతా శనగింజలు తీసుకొని ఇలా వాటిని కూడా మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లో. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఒక గుప్పెడన్ని జీడిపప్పు తీసుకొని వాటిని కూడా వేయించుకుంటున్నానండి. జీడిపప్పు మీ ఆప్షనల్. ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి ఇలా తీసుకుంటున్నాను. అలాగే ఒక 3 నుంచి 4 ఎండుమిర్చి, వీటిని కూడా మంచిగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం బాగా అందులో మిక్స్ అయిపోయి స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం అందులో బాగా కలబెట్టాలండి. మొత్తం ఆ మిశ్రమానికంతా మిక్స్ అయిపోయేలా కలబెట్టాలి. చూసారా, ఇలా కలబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ కూడా మొత్తం అంతా మిశ్రమానికంతా బాగా పట్టేలాగా కలబెట్టాలండి. ఈ ఒక్క పులుసు ఉంటే చాలండి, ఎప్పుడైనా మనము లెమన్ రైస్ తినాలనుకుంటే వెంటనే తినేసేయచ్చు. 2 వీక్స్ వరకు ఉంటుందండి ఇన్స్టాంట్గా అది. ఇప్పుడు నేను ఒక 3 నిమ్మకాయలు తీసుకొని ఇలా పులుసు చేసి పెట్టుకొని వేసుకుంటున్నానండి. పులుపు కూడా మీ ఇష్టం అండి, మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి. ఇది కూడా మొత్తం అంతా బాగా మిశ్రమంలో అంతా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపెట్టి తీసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలపెడుతూ మిక్స్ చేసుకోవాలి. అలాగే వదిలేస్తే కింద అడుగు అంటుతుందండి, మాడిపోతుంది. అలా మాడిపోకుండా మొత్తం బాగా కలబెడుతూ మిక్స్ చేసుకోవాలి. చూసారా, పులుసు అయిపోయిందండి.
చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇంక ఈ పులుసుని తీసి రైస్లో కలుపుకొని తినేసేయచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.